హౌస్ వర్సెస్ నాగమణికంట. రాయల్ క్లాన్ ఫుల్ సపోర్ట్ నాగమణికంటకే. ఇది ఎంతవరకు లేదు అసలు మీరేమనుకుంటున్నారు? ఎందుకంటే ఫస్ట్ డే వచ్చిన వాళ్ళు నామినేషన్స్ రీజన్స్ చూసుకుంటే మెయిన్ నాగమణికంటే ఉంది. నువ్వు నాగమణికంటకి ఫుడ్ ఇవ్వలేదు, అదొకటి బాధ అనిపించింది, ఇలా చేసావు. సో మెయిన్లీ నాగమణికంట పేరు బాగా తిరుగుతుంది. అక్కడ ఇంట్లో వాళ్ళకి కూడా బాగా అర్థమైంది, వీడు ఇక్కడ బయట మనల్ని ఎలా కార్నర్ చేస్తే మనం ఎలా వెళ్తున్నాం, కానీ ఇక్కడ బయట ఎలా ఉంటుందంటే మనం అందరం ఆపోజిట్కి వెళ్ళి సింపతి వస్తున్నట్టు అని చెప్పి ఎస్ని వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. అండ్ నబీల్ కూడా వీళ్ళందరికీ రియలైజ్ అయ్యారు. సో అంతేకాకుండా టాప్ 5లో కూడా ఉండొచ్చు వాడి గేము ఇదని చెప్పి మాట్లాడుకున్నారు. వాళ్ళకి తెలిసిపోయింది, ఎందుకంటే ఇలా సింపతి కార్నర్ అవుతున్నాడు, ఏడుస్తున్నాడు, ఇది ఒక స్ట్రాటజీ, బయట ఎలా వెళ్తుంది. అండ్ వాళ్ళ హౌస్ బయట నుంచి వచ్చారు కదా రాయల్ క్లాన్ వాళ్ళు నామినేషన్ చేసినప్పుడు వీళ్ళకి అర్థమైపోద్ది బయట ఎలా జరుగుతుంది, ఎలా ప్రొట్రే అవుతుంది, అందుకే నాకు ఇలా నామినేట్ చేశారు, నాగమణికంటని ఇలా చేయలేదని చెప్పి ఒక అండర్స్టాండింగ్కి వస్తారబ్బా. సో వాళ్ళకి ఇండైరెక్ట్గానే నాగమణికంట బయట బాగా ఉందరా బాబు, మీరు బాగా ఆడండి, ఆడి జోలికి పోకుండా మీ పని మీరు చేసుకోండి అని ఇండైరెక్ట్గా నామినేషన్స్లో వేసి చెప్పారు. బట్ అది తెలుసుకుని ఆడితే సూపర్ ఉంటుంది. లేకపోతే మళ్ళీ నాగమణికంట టాప్ 5లో ఉంటాడు, టాప్ 3లో ఉంటాడంటే ఆడే కప్పట్టుకుని వెళ్ళిపోతాడు సింపుల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఏడుస్తూ ఉన్నది అది కరెక్ట్ కాదు అంత మాటలోని. సో ఈసారి తగ్గించుకుని వస్తానన్నాడు. సో ఎస్మి చేసింది కూడా కరెక్ట్ కాదు నామినేషన్స్ పాయింట్లో. ఎందుకంటే అక్కడ పృథ్వీ, నిఖిల్, మణికంఠ ఇద్దరు లెటర్స్ వచ్చినాయి. మణికంఠ ఫస్ట్ డే నామినేషన్స్ నుంచి చెప్పుకుంటూ వచ్చాడు, నా కూతురు, నా ఫ్యామిలీ, నా వైఫ్, నా పిల్లలు ఇలా బాధపడుతూ ఉన్నాడు కదా. ఎమోషన్స్ బాగా ఎక్కువ క్యారీ అవుతున్నాయి కదా, ఇది పట్టుకెళ్తే తగ్గుద్ది అనే చిన్న సెన్స్తో కూడా ఆలోచించరా. తర్వాత మనోడు కూడా అదే చేసాడు అనుకోండి, దెబ్బకి దెబ్బ అంటారు కదా. సో నాగమణికంఠ సింపతి అంటే నేను అలా ఉన్నాను, కానీ తను అంతే అంటే అందరూ ఒకలా ఉంటారు కదా, తన ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ కంట్రోల్ చేసుకోలేడు, ఎక్కువ క్రయింగ్, ఇది ఉండడం వల్ల జనాలకి బయట అలా అర్థమవుతుంది. అండ్ నాగార్జున గారు కూడా టిష్యూ ఒకటి పెట్టుకొని నీ దగ్గర ఎప్పుడు ఏడిపోవచ్చో చూసుకో అని చెప్పారు. సో ఇప్పటికైతే ఈ వారంలో ఎక్కడే ఆడలేదు, ఏదైనా టాస్క్ పెట్టి దెబ్బ అయితే అప్పుడు చూడాలి. సో ఇలా ఆడకుండా ఉండి బాగా ఆడితే మనోడు ఖచ్చితంగా ఉంటాడు, టాప్ 5లో కాదు కప్పు కూడా కొడతాడు. సో మ్యాక్సిమం అలా ఉంది బయట ఓటింగ్స్. నబీల్ అంటున్నారు, కానీ నబీల్ మెగా చీఫ్ అయ్యాడు, కానీ ఇప్పుడు గట్టి పోటీ మెహబూబ్, గౌతమ్ వీళ్ళిద్దరు టాస్క్లు చితక్కొట్టేస్తారు. మరి చూడాలి.